తెలంగాణలో 14 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. అమిత్ షా ఇవాళ సిద్దిపేటకు రానున్నారు. మధ్యాహ్నం సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మరోవైపు ప్రధాని మోడీ ఈ నెల 30న జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలకు కలిపి సుల్తాన్పూర్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మే 3న చౌటుప్పల్, 4న నారాయణపేట, వికారాబాద్లో జరిగే సభల్లో పాల్గొంటారు. తెలంగాణలో 14 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. అయితే ఇవాళ అమిత్ షా రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు మనకు యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, ఇవాళ సిద్దిపేటకు అమిత్ షా రానున్నట్లుగా తెలుస్తోంది. స్కెడ్యూల్ కు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో విశాల జనసభ అనేది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విశాల జనసభ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. 2 రోజుల నుండి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఏర్పాట్లు పూర్తి కావడంతోనే మరో 2 గంటలు సమయం 10 కావస్తుంది కాబట్టి 12 గంటల సమయానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చాపర్ ద్వారా సిద్దిపేటకు చేరుకొని విశాల జనసభలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కూడా కావడం జరిగింది. సభను దగ్గరుండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎక్కడ వరకు వచ్చాయి, ఎవరు ఎక్కడ ఉండాలని చెప్పేసి, ఎంత మందితో సభ హాజరవుతుంది, ప్రతి విషయాన్ని కూడా ప్రతి దగ్గరుండి మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా దగ్గరుండి పనుల్లో కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. మరికొద్ది 12 గంటలకు సభ, ఖచ్చితంగా 12 గంటల సమయానికి సభ ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. రైట్ యాదగిరి.